నంద్యాల జిల్లా మద్దూరు వెంకన్న ఆలయంలో ఆభరణాల మాయం కేసు దర్యాప్తు స్పీడప్ అయింది. గ్రామస్తుల ఫిర్యాదుతో ఎండోమెంట్ అధికారి విచారణ చేపట్టారు. గతేడాది జులైలో ఈవో పివి నరసయ్య రిటైర్డ్ అయినట్లుగా చెప్పారు. ఆయన స్థానంలో సాయి జయచంద్రారెడ్డికి ఈవో బాధ్యతలు అప్పగించినట్లుగా చెప్పారు. అయితే ఇప్పటి వరకు జయచంద్రారెడ్డి అధికారికంగా బాధ్యతలు తీసుకోలేదని ఎండోమెంట్ అధికారి మోహన్ వెల్లడించారు. మరోవైపు అసలైన వెండి నగలతోనే వెంకన్న స్వామి వారిని అలంకరించామంటున్నారు ఆలయ అర్చకులు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో నగల పరిశీలన కోసం ఆలయ బీరువ పగులగొట్టారు గ్రామస్తులు. అయితే అందులో వెంకన్న వెండి ఆభరణాలు కనిపించలేదు. దాంతో రిటైర్డ్ ఈవో నర్సయ్య అర్చకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టారు. స్వామివారి నగలు 7 కిలోలకు పైనే ఉంటాయంటున్నారు గ్రామస్తులు. ఇక తెర వెనుక ఎవరెవరున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నర్సయ్య గారు 31/7/2025లో రిటైర్డ్ అయి ఉన్నాడు. ఆ ప్లేస్లో సాయి జయచంద్రారెడ్డిని అదనపు బాధ్యతలు ఇచ్చి దేవస్థానాలకు ఈవోగా వేశారు. అతను ఛార్జీ ఇంతవరకు ఇవ్వలేదు. నిన్న వైకుంఠ ఏకాదశి మద్దూరులందు బాగా జరుగును కాబట్టి చాగలమరి మండలము మద్దూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా జరుగును కాబట్టి అర్చకులు గ్రామ ప్రజలు అర్చకులను ఏమని కోరినారంటే మా ఈ వెండి వస్తువులు ఉన్నాయి కదా అలంకరించమని కోరి ఉన్నారు. అర్చకులు గిల్టు వస్తువులుగా అలంకరించి ఉన్నారు. వాళ్ళు అవి కాదు ఒరిజినల్ వెండి వస్తువులు అలంకరించమని గ్రామ ప్రజలు కోరగా ఆ బీగాలు నా దగ్గర లేవని చెప్పి ఉన్నారు. గ్రామ ప్రజలకు అనుమానం వచ్చి బీరువాను ఓపెన్ చేయడం జరిగినది. ఓపెన్ చేసినప్పుడు బీరువాలో ఏ వస్తువులు కనిపించకపోగా పోయేసరికి అర్చకుని పాత ఈవోను ఎస్ఐ గారికి అప్పచెప్పినట్టు తెలిసింది. ఇప్పుడు గిల్టు నగలు అంటున్నారు. అవి ఒరిజినలా కాదా అని టెస్ట్ చేయించి చెప్పగలరు. ఇసుక నంద్యాల జిల్లా మద్దూరు వెంకన్న ఆలయంలో ఆభరణాల మాయం కేసుపై పోలీసులు స్పీడప్ అయితే చేశారు దర్యాప్తును. గ్రామస్తుల ఫిర్యాదుతో అటు ఎండోమెంట్ అధికారి కూడా విచారణ అయితే చేపట్టారు. గతేడాది జూలైలో ఈవో పివి నరసయ్య రిటైర్డ్ అయినట్లుగా చెప్పారు. మరి ఆయన స్థానంలో సాయి జయచంద్రారెడ్డికి ఈవో బాధ్యతలు అయితే అప్పగించారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఈ నగల మాయానికి సంబంధించి కొంతమంది అధికారులను అంటే ఆలయానికి సంబంధించిన అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. మరి విచారణలో ఏమైనా నిజాలు వెలుగులోకి వచ్చాయా? అసలు నగలు ఏ విధంగా మాయమయ్యాయి? సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రేఖ, నంద్యాల జిల్లా మద్దూరు గ్రామంలో మొన్న జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి పండుగ రోజు వెంకన్నకు అలంకరించారు. అయితే గతంలో ఎవరైతే స్వామివారికి వెండి సంబంధిత ఆభరణాలు స్వామివారికి చేయించారో వారికి అనుమానం రావడంతో ఈ ఘటన అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అలంకరణగా ఉన్నటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త నకిలీ వాటిన్నింటినీ అక్కడికి చేర్చి ఒరిజినల్ గా ఉన్న వాటిని గతంలో దాదాపుగా 8 కేజీల వరకు ఉన్నటువంటి మొత్తం వెండి నగలను ఇటు అర్చకులతో పాటు గతంలో ఉన్నటువంటి ఎవరైతే ఈవోగా ఉన్నారో పివి నరసయ్య అక్కడికే నేరుగా ఆలయ సమీపంలో వెహికల్ వేసుకొని వచ్చారు. అతను దాదాపు 7 తులాలు అతను తీసుకెళ్లారు. నేను కేవలం 1 తులం మాత్రమే తీసుకొని వెళ్ళానంటూ కిషోర్ శర్మ గ్రామస్తులు అంతా కూడా అక్కడికి వెళ్లి ఏదైతే స్వామివారి ఆలయానికి చేరుకొని బీరువాను పగలగొట్టి అందులో ఏమున్నాయనేటటువంటి వాటన్నింటినీ కూడా వీడియో చిత్రీకరించినటువంటి పరిస్థితి. అయితే గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఎండోమెంట్ సంబంధిత అధికారులు ఇటు గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో స్వామివారికి ఇచ్చినటువంటి వెండి ఆభరణాలతో పాటు ఇంకా ఏమన్నా ఉన్నాయా, స్వామివారికి సంబంధించినటువంటి వాటిలో ప్రధానంగా స్వామివారికి గతంలో చేయించినటువంటి కిరీటం కావచ్చు, లేదా హస్తాలు, చక్రము, శంఖం, పాదాల సంబంధించినటువంటి తొడుగు, మిగతా ఆభరణాలన్నీ కూడా గతంలో ఆలయంలో ఉండేవి. అవన్నీ కూడా మాయమైనట్లుగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఈవో ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పర్సన్ కు ఇంకా పూర్తి స్థాయిలో బాధ్యతలు ఇవ్వలేదంటూ కూడా
చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు గతంలో ఉన్నటువంటి అర్చకులు కావచ్చు లేదా ఈవోగా ఉన్నటువంటి నర్సయ్యను పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్న 8 కేజీల వెండి ఆభరణాలతో పాటు ఇంకా ఏమన్నా ఉన్నాయా, గతంలో ఎలాంటి వాటికి అవినీతికి పాల్పడ్డారు, ఉన్నటువంటి ఏదైతే టెంపుల్లో ఉన్నటువంటి ఆభరణాలకు సంబంధించినటువంటి స్కామ్ లో ఇంకా ఎవరన్నా ఉన్నారా అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.